పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య సహాయకరంగా లూకాసు వార్త 10వ అధ్యాయము లూకాసు వార్త 10వ అధ్యాయము వచనము 25 నుండి 37 వరకు. ఇది ఒక పారాగ్రాఫీ. పూర్తిగా చదువుకొని అందులో ఉన్న పాఠాన్ని మనము క్లుప్తంగా గ్రహించడానికి ఆలకించుదాం. 25వ వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించండి. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతన్ని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లా అనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపెట్టిరి. అప్పుడు యాజకుడు ఆ త్రోవన వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళవానికి, ఇతని పరామర్శించుము, నీవేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను వచ్చి మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదరని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా, అతడు, అతని మీద జాలిపడినవాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. చదవబడిన ఈ భాగాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు వివరించి పంచిపెట్టునుగాక. ప్రియులారా, ఈ చదువుకున్న ఈ భాగంలో మనము ఆలోచన చేసినప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను శోధిస్తూ కొన్ని ప్రశ్నలను అడిగాడు. ఎలా అడిగాడు? ఆయనను శోధిస్తూ అడిగాడు. ఏమని అడిగాడు? ఆ ధర్మశాస్త్రోపదేశకుడు, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెను? నిజమే కదా, నిత్య జీవానికి వారసులు కావాలంటే ఏదో ఒకటి చేయాలా. ఏడేసిన గొంగలి ఆడున్నావంటే ప్రయోజనం ఏముంది? ఏదో ఒకటి చేయాలి. వచ్చి నేనేమి చేయవలనని ఆయనను అడిగాను, ప్రభు అయిన యేసుక్రీస్తుని అడిగాను. అందుకు ప్రభు ఏమన్నాడు? నువ్వు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నావు, ధర్మశాస్త్రం గురించి బోధిస్తున్నావు, అందులో ఏమి రాయబడి ఉన్నదో నీకు తెలియదా అని ప్రభు అడిగాడు. అతనేమంటున్నాడు? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ
ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని జవాబిచ్చాడు. అప్పుడు ప్రభువు ఏమన్నాడంటే, నువ్వు సరిగానే ఉత్తరం ఇచ్చావు. అంతే కదా మన ప్రభువు చెప్పిన మాటలు. మనము ఆయనను పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించడం అన్నది దైవచిత్తమై ఉన్నది. అలాగుననే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. అయితే ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు మళ్ళీ ఒక మాట అంటున్నాడు ప్రభుతో. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అంతా విన్నాడు, కానీ తిరిగి మళ్ళా ప్రశ్న వేస్తున్నాడు ప్రభు, నా పొరుగువాడెవడు అన్నప్పుడు ఈ ఉపమానము ప్రభు ఆ ధర్మశాస్త్రోపదేశునికి చెప్పవలసి వచ్చింది. ఏ ఉపమానము? 30 వచనము నుండి 37 వరకు ఉన్న ఈ ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెలుచున్నాడు అనే ఇదంతా కూడా ఆ ధర్మశాస్త్రోపదేశునికి చెప్పవలసి వచ్చింది. ఇందులో ఉన్నటువంటి పాఠాన్ని మనము శ్రద్ధగా ఆలకించుదాం. ప్రభు అంటున్నాడు, నీ పొరుగువాడెవడు అన్నప్పుడు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఎవరికి? ఆ ధర్మశాస్త్ర ఉపదేశునికి. ఆయనకే కాదు, ఈరోజు మనకు కూడా ఇది పాఠమే. ఆయన అంటున్నాడు, ప్రభు ఏమంటున్నాడు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతికి చిక్కెను. యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడు. ఆ మనుష్యుడు ఎవరి చేతికి చిక్కాడు? దొంగల చేతికి చిక్కారు. ఆ దొంగలు ఏం చేశారు? అతని బట్టలు తీసుకొని దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో అతన్ని విడిచిపెట్టారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళుతున్నాడని చెప్పాడు. యాజకుడు వెళుతున్నాడు, కానీ ఆ పడి ఉన్నటువంటి ఆ మనుషుని ఏమాత్రం కూడా పరామర్శించలేదు. సరే, యాజకుడు వెళ్ళిపోయాడు. తర్వాత లేవి అని ఆయన వచ్చాడు. ఆయన వచ్చి కూడా ఎలా వెళ్ళాడు? ప్రక్కగా వెళ్ళాడు. తర్వాత ఒక సమరయుడు ఆ మార్గంలో వెళుతున్నాడు. ఆ సమరయుడు ఏం చేశాడట? అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని గాయాలను కట్టాడు. ఎలా కట్టాడు? నూనెతోనూ ద్రాక్షరసం పోసి అతని గాయాలను కట్టి అతన్ని ఎక్కించుకొని పోయి పూటకూళ్ళవాని ఇంటిలో అక్కడ దింపి ఆ పూటకూళ్ళవానికి 2 దేనారాలు ఇచ్చి, తిరిగి నేను వస్తాను, ఇతన్ని పరామర్శించు, వచ్చినప్పుడు నేను మళ్ళీ నీవేమైనా ఖర్చు చేస్తే అదంతా కూడా నీకు ఇస్తానని చెప్పి ఆ పూటకూళ్ళవానికి అప్పగించి ప్రభు ఏమయ్యాడు, లేక ఆ మనుష్యుడు ఏమయ్యాడు? తిరిగి వెళ్ళిపోయాడు. ఇది మనము చదువుకున్నటువంటి భాగంలో ఉన్నటువంటి అంశం. ఇందులో మనము ఆత్మీయ పాఠాన్ని వెదికినప్పుడు మనకి ఏం బోధపడుతుందంటే, ఇక్కడ 30వ వచనంలో రాయబడిన మాట ప్రకారంగా, అందుకు యేసు, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు ఉన్నాడు. ఒక మనిషి. ఆ మనిషి ఎవరి చేతికి చిక్కాడట? దొంగల చేతికి చిక్కాడు. యెరూషలేము మిట్ట మీద ఉంటుంది, పై భాగంలో. ఆ యెరికో పట్టణము కొంచెం పల్లములో ఉంటుంది, అనేక అడుగుల తగ్గుభాగం అది. ఆ పైన నుంచి ఎక్కడికి వెళుతున్నాడు? యెరికో పట్టణానికి వెళుతున్నాడు. యెరికో పట్టణం అనగా మనము యెహోషువ గ్రంథములో గతంలో మనము చూసాం. ఆ పట్టణము దేవుని చేత శపించబడిన పట్టణం, శాపగ్రస్తమైన పట్టణం. అయితే ఆ పట్టణ ప్రాంతానికి ఈ మనుషుడు ఏం చేస్తున్నట? దిగి వెళుతూ ఉన్నాడు. యెరూషలేము అంటే అది దేవుని నివాసము, దేవుని ప్రజలుండే స్థలము, పరిశుద్ధులు ఉండే స్థలము, ఆ దేవుని ఆరాధించే స్థలము. అంటే అక్కడ నుండి ఈ మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకు ప్రయాణమైనాడు, శాపగ్రస్తమైనటువంటి పట్టణానికి. అంటే
లోక సంబంధమైనటువంటి విషయాల కోసము అతను వెలుచు ఉన్నాడు. ఆ మధ్యలో ఎవరున్నారట? దొంగలు. ఈ దొంగలు అతన్ని పట్టుకున్నారు, కొట్టారు, బట్టలు దోచుకున్నారు, కొరప్రాణంతో అతన్ని అక్కడ వదిలేశారు. అయితే వదిలేసిన తర్వాత అదే మార్గమున ఎవరు వస్తున్నారట? 31లో అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటాస్థించెను. అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయెను. యాజకుడు పాత నిబంధన గ్రంథములో యాజకుని యొక్క పనితీరు మనము ఆలోచన చేస్తే, యాజకుడు దేవుని సన్నిధిలో నిత్యము బలులు అర్పించువాడు. అనేకుల పాప క్షమాపణ నిమిత్తము ప్రజలు బలులు తీసుకొని వస్తే ఆ బలులు దేవునికి అర్పించి వారి మీద ఆ పాపాన్ని, దోషాన్ని తీసివేయడానికి వారు చేసేది ఆ బలి అర్పణలు. బలి అర్పించేటువంటి ఆ యాజకుడు అనేకుల నిమిత్తము దేవుని దగ్గర మాట్లాడేవాడు, వీరిని క్షమించు అని పలికేవాడు. అటువంటి యాజకుడు ఆ దారిన పోతూ ఆ మనుష్యుని చూసి ఎలా వెళ్ళాడు? పక్కగా వెళ్ళాడు. కొంచెమైనను ఆత్మీయత లేనివాడిగా, కొంచెమైనను దైవ లక్షణము లేనివాడిగా, కొంచెమైనను ప్రేమ లేనివాడిగా, కొంచెమైనను పొరుగువాని మీద జాలి లేనివాడిగా అతడు ఎలా వెళ్ళాడంటే పక్కగా వెళ్ళిపోయాడు. అంటే నాటి కాలములో ఈ యాజకులు, ఈ లేవీల పరిస్థితి కూడా అదిగో యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఏ విధంగా దిగి వెళుచున్నారంటే, భక్తి జీవితములో నుండి, పరిశుద్ధతలో నుండి, దేవుని ఎదుట పరిచర్య చేయువారు, బలులర్పించువారు, సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు కూడా యేసు ప్రభు కాలములో ఎలా ఉన్నారంటే అందరూ కూడా ఆ పట్టణము, యెరూషలేము పట్టణము నుండి యెరికోకు దిగిపోయేవారిగా ఉన్నారు. అంటే పరిశుద్ధతలో నుండి, దేవుని సన్నిధిలో నుండి పాపానికి మరలి వెళ్ళిలాగున ఆనాటి జనము కనబడుతూ ఉన్నారు. తర్వాత అదే మార్గంలో ఎవరు వస్తున్నారో మరొక లేవీయుడు. లేవి పని ఏమిటి? లేవి పని ప్రత్యక్షపు గుడారము యొద్ద సేవ చేయడం లేవి యొక్క పని. దేవుని దగ్గర ఆ సేవ చేయడము లేవీల యొక్క పని. లేవి వంశస్థులు 25 సంవత్సరాలు వయసు రాగానే లేవి మగపిల్లలు దేవుని సన్నిధిలో సేవ చేయాలని నాటి పాత నిబంధన వ్యవస్థ. 50 సంవత్సరముల వరకు దేవుని సన్నిధిలో సేవ చేసి తర్వాత వారు సేవా విరామము తీసుకునేవారు. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యవస్థ. అయితే ఈ లేవి కూడా ఆ మనుషుని చూసి ఎలా వెళ్ళాడో పక్కగా వెళ్ళాడు. అంటే ఎంత మాత్రము కూడా ఈ లేవి కూడా పొరుగువాని పట్ల, సాటి మనుషుని పట్ల కొంచెమైనను ప్రేమ కానీ, దయాగుణము కానీ, కనికరము కానీ లేనివాడిగా ఈ లేవి కూడా పక్కకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. సరే, ఆ తరువాత 33వ వచనములో ఇలా ప్రభువు చెప్పాడు, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి. ఎవరు పడి ఉన్నాడు? ఒక మనుష్యుడు. ముందుగా చదువుకున్నాము కదా 30వ వచనంలో. ఆ మనుష్యుడు పడి ఉన్న చోటికి వచ్చి ఏం చేస్తున్నాడట? మనము గమనించుదాం. అతన్ని చూసి అతని మీద జాలి పడెను. ముందుగా వెళ్ళినటువంటి యాజకునికి అతని మీద జాలి లేదు. మరొక లేవి వెళ్ళాడు, ఆయన కూడా అతని మీద ప్రేమ కానీ, జాలి కానీ, కనికరం కానీ లేదు. అయితే ఈ సమరయుడు మాత్రము అతని మీద ఏం కలిగి ఉన్నాడు? జాలి కలిగి ఉన్నాడు. తర్వాత ఇంకా జాలి దగ్గరికి పోయి నూనెను ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టాడు. నూనెను ద్రాక్షరసమును పోసి అతని గాయాలు
దొంగలు గాయపరిచినటువంటి గాయాలను కట్టి అతన్ని నూనెను ద్రాక్షరసముతో స్వస్థపరిచి లేపి తన్ను వాహనం మీద ఎక్కించుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? పూటకూళ్ళ వాని ఇంటికి వెళుతూ ఉన్నాడు. పూటకూళ్ళ వాని ఇంటికి వెళుతున్నాడు. ఆ పూటకూళ్ళ వాని ఇంటిలో అతన్ని దింపి అతనికి 2 దేనారములు ఇచ్చి 2 దేనారములు తీసిచ్చి ఆ పూటకూళ్ళ వాణ్ణి ఇచ్చి ఇతనిని పరామర్శించుము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు చెల్లించదనని అతనితో చెప్పి పోయెను అనే మాటలు చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. యాజకుని వద్ద ద్రాక్షరసము లేదు, నూనె లేదు. లేవీని యొద్ద ఏం లేదు? ద్రాక్షరసం లేదు, నూనె లేదు. అయితే ఈ సమరయుని యొద్ద ఏమున్నది? ద్రాక్ష రసం ఉన్నది, నూనె ఉన్నది. అంటే ఈ సమరయుడు మన ప్రభువుకు గుర్తుగాను పోలికగాను ఉన్నాడు అని మనం గమనించాలి. ఈ సమరయుడు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు గుర్తుగాను పోలికగాను ఉన్నాడు. చూడండి, అక్కడ మనం ఆలోచన చేసినప్పుడు 33వ వచనం, అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. పడి ఉన్న చోటికి వచ్చాడు. చూచారా? అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు, కానీ ఆయన యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగిపోవడానికి ఎంత మాత్రమును రాలేదని మనము గమనించాలి. పడి ఉన్న చోటికి అంటే ఈ లోకములో ప్రతి మనుష్యుడు కూడా ఎలా ఉన్నారట? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపడి ఉన్నారని దైవవాక్యం తెలియజేస్తూ ఉంది. నిజమే కదా? ఆనాడు దొంగల చేతిలో చిక్కినటువంటి ఈ మనుష్యుడు, దొంగ ఎవరు? మనం ఆలోచన చేస్తే సాతానుడే దొంగ, వాడు గజ దొంగ. యోహాను సువార్త 10:10లో ఒక మాట మనకు కనపడుతుంది. ఆలోచన చేస్తే యోహాను సువార్త 10:10లో అక్కడ ఒక మాట ఉంటుంది. 10:10లో దొంగతనమునకును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. ఈ దొంగ పని ఏమిటంటే దేవుడు సృష్టించిన లేక దేవుని ప్రజలైన వారిని ఏం చేయాలా? హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు, వారిని ఫలించకుండా చేయడానికి వారి ప్రయత్నం వాడు చేస్తుంటాడు. అలాగుననే ఈ యెరూషలేము నుండి ఎవరైతే యెరికోకు అనగా భక్తి జీవితంలో నుండి పాపం వైపుకు ఎవరైతే మల్లుకొని దిగిపోతారో వారినే ఈ దొంగ పట్టుకుంటాడు. అదిగో ఆ యెరూషలేములో దేవుని సన్నిధిలో ఆయన ప్రేమ కృప హస్తాల నీడలో ఉన్న వారి జోలికి వాడు రాడు. కానీ వాడు ఎవరి జోలికి వస్తాడు? ఆ యెరూషలేము నుండి యెరికోకు దిగిపోయే వారిని పట్టుకోవడానికి, వారిని కొట్టడానికి, వారి దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవును, వాక్యము ఎవరైతే సరిగా వినకుండా, సరిగా అర్థం చేసుకోకుండా, సరిగా వాక్యాన్ని గ్రహింపు చేసుకోకుండా ఉంటే ఈ లోకములోనే లోక ఆలోచనలతో, లోక తలంపులతో, లోకపు యొక్క విధానములో మనం ఉన్నట్లయితే దుష్టుడు మనల్ని పట్టుకోవడానికి, అలాగనే మనల్ని కొట్టడానికి, మన మీద ఉన్న వస్త్రాలను దోచుకోవడానికి. వస్త్రం అంటే ఏమిటి? రక్షణ అనే వస్త్రాన్ని ముందుగా దోచుకుంటాడు. మనం అక్కడ చూస్తాం కదా, ముందుగా ఏం దోచుకున్నాడు వాడు? అతని బట్టలు దోచుకొని అని ఉంది. బట్టలు ముందుగా వస్త్రాలు లాగేస్తాడు. దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాలను తీసేసుకుంటాడు. అది తీసేసుకుంటే ఇంకా దేవునికి మనకు ఏ సంబంధం ఉండదు అన్నట్లుగా రక్షణ వస్త్రాలు దోచుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని నుండి ఆ చెడు అలవాట్లకు, చెడు తలంపులకు, చెడు మార్గాలకు వాడు ప్రేరేపిస్తాడు. ఇప్పుడే మనము గమనించినట్లుగా యోహాను సువార్త 10:10లో దొంగతనమునకు, హత్యకు, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. అందుకని ఇక్కడ మనము గమనించినప్పుడు ఈ దొంగ
ఈ మనుష్యుని మొత్తం దోచుకున్నాడు. చివరికి కొర ప్రాణముతో వదిలాడంటే అర్థం ఏమిటి? ప్రాణము తీయడానికి మనకి ఎంత మాత్రము అధికారము లేదు. మన దగ్గర ఉన్నవన్నీ దోచుకుంటాడు, కానీ ప్రాణం తీయడానికి మాత్రం మనకి దేవుడు అధికారం ఇవ్వలే. యోబుతో అంటాడు కదా, యోబు గ్రంథంలో కూడా, నీవు అతన్ని నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, కానీ అతని ప్రాణము జోలికి మాత్రము నువ్వు వెళ్ళకూడదు. ప్రాణం, మనలో ఉన్న ఆత్మ ఎవరిదంటే దేవుడిచ్చినది. దేవుని ఆత్మ జోలికి ఆ దొంగ రాడు. కానీ మనల్ని శారీరకంగా, మనల్ని ఆత్మీయంగా పడగొట్టి మనల్ని భ్రష్టు పట్టిస్తాడు. దేవుని స్వరూపాన్ని దోచుకుంటాడు. దేవుని ప్రేమ విశ్వాసములు మనలో నుండి లాక్కొని మనల్ని ఏం చేస్తాడట, కొర ప్రాణం వరకు కొట్టి దుస్తులు దాచుకొని మనల్ని అలా వదిలేస్తాడు. అప్పుడు ఎవరు వచ్చారు అతని దగ్గరికి? సమరయుడు వచ్చాడు. సమరయుడు, ఈ సమరయుడు ఎవరని మనం చెప్పుకున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సమరయుడు వచ్చి అతని గాయాలను కడిగాడు. అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు, అతని గాయాలు కట్టాడు, పూటకూళ్ళ వాని ఇంట్లో ఇచ్చాడు, అప్పగించాడు. 2 దేనారాలు ఇచ్చాడు. 2 దేనారాలు ఇచ్చి, నేను మళ్ళీ వస్తాను, నీవేమైనా ఖర్చు చేసినట్లా తిరిగి నేను చెల్లిస్తాను. ఈ పూటకూన వాని ఇల్లు అంటే సంఘమే. అతన్ని రక్తముతో, యేసు ప్రభు రక్తానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ ద్రాక్షరసముతో ఆ గాయాలను, ఆ పాపపు గాయాలను కడిగి శుద్ధి చేసి ఎక్కడ పెట్టాడు? ఈ మనుష్యునంటే సంఘములో పెట్టాడు. ఆ సంఘములో ఎవరున్నారు? పూటకూళ్ళ వారు ఉన్నారు. అంటే వారు దేవుని సేవకులు, దేవుని దాసులు, నమ్మినటువంటి దేవుని ప్రజలను వారు వాక్యముతో వారిని పోషించేవారు. ఇక్కడ మనము ఇంకొక మాట గమనించాలి. 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చెను అనే మాట ఉంది. ఈ 2 దేనారములు అంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధనను క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ 2 దేనారాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? పాత నిబంధనకును కొత్త నిబంధనకును సాదృశ్యంగా ఉన్నాయి. ఈ 2 దేనారాలు అనగా దైవవాక్యమును ఎవరికిచ్చాడు? ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చాడు. వాటితో ఎవరిని పోషించాలా? ఆ మనుషుని పోషించాలా? ఆ మనుషుని పోషించాలి కదా. ఆ మనుషుడు పోషించబడుతూ ఉండగా, ఒకవేళ సంఘము, దేవుని సేవకులు, పెద్దలు, పరిచారకులు సంఘం కొరకు ఇంకా ఏమైనా తన సొంత ఖర్చు చేస్తే అది మళ్ళా తిరిగి ఇస్తానంటున్నాడు. అవును ప్రియులారా, ఈరోజు నమ్ముకున్నటువంటి మనము చేసే ఖర్చు, అనేక ఆత్మల పట్ల పెట్టుచున్నటువంటి ఖర్చు, మన సొంత ఖర్చు దేవునికి ఇయ్యగా మనం మిగిలిన దానిలో మనం ఖర్చు చేస్తే ఆ ఖర్చు అన్నది దేవుడు తిరిగి మనకు ఇస్తానని ఇక్కడ తేటగా చెప్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. మనం ఎప్పుడైతే ఆయన మాట వింటామో, ఆయన మాట వినినటువంటి మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు, ఆయన ఎన్నడూ కూడా మర్చిపోడని ఈ వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు నూనె, ద్రాక్ష రసం, ఇక్కడే మనము దానికి ఏమై సాదృశ్యంగా ఉందో ఒక మాట మనం గమనించుదాం. చూడండి, దైవవాక్యములో నుండి యోహాను సువార్త 8:48లో ఒక మాట గమనించుదాము. 8:48లో సరే గమనించుదాము. అందుకు యూదులు, నీవు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, ఏమంటున్నారు యూదులు? ఆయనను నువ్వు సమరయుడవు అంటున్నాడు. సమరయులు అంటే ఎవరు? సమరయులకును యూదులకును ఎంత మాత్రమును సాంగత్యం అనేది ఉండదని సమరయ స్త్రీ చెప్పింది 4వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినప్పుడు 9వ వచనంలో. ఆ సమరయ స్త్రీ
యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావు? అంటే యూదులు సమరయులతో ఏమి చేయరు? సాంగత్యము చేయరు, అంటే కలవరు. వారితో మాట్లాడాలన్నా కూడా కొంచెం వీళ్ళకు ఏదో ఒక విధంగా ఉంటుంది. వారు వెలివేయబడిన వారు శాపగ్రస్తులని వారి మీద అదొక చిన్న చూపుతో వారు చూసేవారు. ఆ ప్రభువు ఆ సమరయ స్త్రీని ఏమడుగుతున్నాడో దాహం అడుగుతున్నాడు, దాహం. అప్పుడు ఆ సమరయ స్త్రీ ప్రభువును ఈయన యూదుడని గ్రహించి ఈ మాట అంటుంది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహము నిమ్మనికి ఎలా అడుగుచున్నావు అని చెప్పింది. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఆనాటి దినాల్లో యూదులు సమరయులను ఎంత మాత్రం కూడా వారి దగ్గరికి పోవడము కానీ వారిని తాకడం కూడా తాకేవారు కాదు. అటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి ప్రజల కొరకు ఆయన ఏమని పిలిపించుకున్నాడు? ఈయన కూడా సమరయుడే, పాపులతోనూ సమరయులతోనూ పాపిష్టి జనముతోనూ కూర్చొని భోజనము చేస్తున్నారని ప్రభువును సనుగుకున్నారు కదా. సనుక్కొని అని దేవుడు అందరి హృదయాలు ఎరిగినవాడు గనుక, ఆయన అందరి హృదయాలను పరీక్షించువాడు గనుక ఆయన పరలోకములో తనకున్న మహిమను, తనకున్నటువంటి ఆధిపత్యమును, తనకున్నటువంటి అధికారమును, తనకున్నటువంటి హోదాను ఆయన విడిచిపెట్టి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇదిగో మనం పాపముల చేత పడి ఉండగా ఆ రోజు యాజకులు కానీ లేవీలు కానీ ఇంకా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఎవరు కూడా పాపముల చేత పడి ఉన్నటువంటి మనిషిని పరామర్శించడానికి కానీ ఆ మనిషి మీద జాలి చూపడానికి కానీ ఎవరు కూడా ఈ లోకంలో వచ్చి వారిని ఆధ్యాత్మికంగా బలపరిచిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఈ కార్యాన్ని చేశాడు. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం ఆలోచన చేయొచ్చు. ఏమని? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ప్రభువైన యేసుక్రీస్తు ఏ స్వరూపము కలిగినవాడు? దేవుని స్వరూపము కలిగినవాడు. ఇంకా ఆడ అంటున్నాడు, కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఎందుకండి? దేవునితో కూడా సమానంగా ఆయన కుడిపార్శ్వములో కూర్చొని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత పూజించబడుతూ ఆరాధించబడుతూ మహిమ పొందుతూ ఉన్నటువంటి ఆయన ఎందుకు ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది? అదిగో నీవు నేను దొంగల చేతిలో చిక్కి, అనగా ఈ దుష్టుడు, శోధకుడు, అపవాది వారి చేతిలో మానవులందరూ కూడా చిక్కి ఏ విధంగా నాశనానికి పాత్రులవుతున్నారు, ఏ విధంగా దుష్టునికి నియమించినటువంటి ఆ నిత్యాగ్నిలోనికి మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తూ ఆ పాపానికి ఫలితం వలన అగ్నిగంధకములతో మండే గుండానికి వెళ్ళడానికి మానవులందరూ కూడా సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన చూశాడు. ఆయన సృష్టి అయినటువంటి మానవాళిని ఆయన చూసి ఆయన జాలిపడి ఆ పడి ఉన్నటువంటి మానవాళి కొరకైన ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. మాత్రమే కాకుండా అక్కడ మనం 7వ వచనంలో చూడొచ్చు, మనుషుని పోలికగా పుట్టాడని. ఆయన దైవస్వరూపము, ఆయన దేవుని యొక్క తత్వమును మూర్తి మత్వమును అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు నీ పోలిక నా పోలిక ధరించవలసి ఆయన సమయం వచ్చింది. ఎందుకు ఆయన మనుషుల పోలిక ధరించాడు? దాసుని రూపమును ధరించుకున్నాడు. మనుషుని పోలిక, దాసుని స్వరూపము తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఎవరు యేసు ప్రభువును రిక్తునిగా చేయలేడు ఈ భూమి మీద. ఆయనే చేసుకున్నాడు, రిక్తుడైపోయాడు. ఆయన ఒక సామాన్య కుటుంబంలో జన్మించాడు. ఆయన అనుకుంటే రాజుల గృహాల్లో జన్మించవలసినటువంటి వాడు ఒక చిన్న పేద కుటుంబం, ఒక పరిశుద్ధుని కుటుంబంలో, ఒక పరిశుద్ధురాలి గర్భములో ఆయన
జన్మించడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధత ఎన్నటెన్నటికీ ఆయనకు ఇష్టము. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సృష్టికర్త. మానవాళిని సృజించి ఆయన యొక్క దైవికమైన లక్షణాలతో, ఆయన ప్రేమలో, ఆయన కృపను బట్టి, ఆయన చిత్తములో మానవులందరూ ఎదగాలని, ఫలించాలని, ఆ ఫలముల ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడ్డాడు. కానీ ఏమి జరిగింది? దుష్టుడు, అపవాది, దొంగ, దోచుకునివాడైనటువంటి మొదటి ఆది దంపతులైన ఆదామవ్వలను ఏదైనా వనములోనే మోసగించాడు. ఆ మోసాన్ని బట్టి వారు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినందున ఆ పాపానికి ఫలితం ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఆ మరణములో నుండి తిరిగి మానవుని లేక ఈ మానవ జాతిని రక్షించడానికి ఆనాడు ప్రవక్తలను పంపాడు, యాజకులను పంపాడు, రాజులను పంపారు. ఎందరో వచ్చారు, కానీ ఎవరు కూడా మానవాళిని రక్షించడానికి సరైనటువంటి యోగ్యత లేనివారిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఏ ప్రవక్త కూడా, ఏ యాజకుడు కూడా నెరవేర్చలేని సమయంలో, అదిగో శాసనము రచించినటువంటి ఆయన, ధర్మశాస్త్రాన్ని నియమించినటువంటి ఆయన, ఆ ధర్మశాస్త్రము నెరవేర్చలేని మానవుని కోసము ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఇదిగో మానవుడిగా, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆ మాట మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 13-14 ఉంటుంది ఆ మాట, మనం గమనించుదాము. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపాగ్రస్తులు ఎవరండి? ఈ లోక మానవులు. పాపము చేసింది ఈ లోక మానవులు, శాపానికి గురైంది ఈ లోక మానవుడు. అయితే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక మానవుడు ఏమవుతున్నాడంటే పాపానికి, శాపానికి, ఏదో ఒక తప్పిదం, ఏదో ఒక అతిక్రమము, ఏదో ఒక అవిధేయతతో మానవుడు చెడిపోతున్నాడు. ఆ పరలోక రాజ్యానికి ఎంత మాత్రమును హక్కుదారుడుగా కాలేకపోతున్నాడు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు పడి ఉన్నటువంటి మానవాళి కోసం వచ్చి ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలను ఆయన నెరవేర్చాడు. అయితే ఈ యాజకుడు అన్నాడు, నా పొరుగువాడెవడు అని. అంటే ఈ కథంతా ఆ ధర్మశాస్త్రోపదేశునికి చెప్పవలసి వచ్చింది. ఈరోజు పొరుగువాడెవడు అని గుర్తించలేని యాజకులు, పొరుగువాడు ఎవడని గుర్తించలేని లేవీయులు ఆనాటి దినములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు కూడా మానవుని యొక్క హృదయాలలో ప్రేమ అనేది మనం చెప్పుకుంటున్నాము, కానీ అది నిజమైన ప్రేమగా, అది దైవికమైన ప్రేమగా మనలో లేదని కూడా మనము చెప్పుకోవచ్చు. ప్రేమ పొరుగువానికి ఏమి చేయదట? కీడు చేయదు, హాని చేయదు. ఈరోజు మనము కొంతమందికైనా హాని చేసే గుణలక్షణాలు మనలో ఉన్నవేలేవా అంటే తప్పకుండా ఉన్నాయి. అంటే మనము ధర్మశాస్త్రాన్ని కానీ, దేవుని న్యాయ విధులు కానీ, కట్టడాలు కానీ నెరవేర్చడానికి మనము సమర్థులమా అంటే నో, మనము సమర్థులము కానే కాదు. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, మనం ఆలోచన చేయాలి. దేవుడు ఏదైతే మనకు రాయించి, రచించి, గ్రంథస్థం చేసి ఇచ్చాడంటే నిజంగా దేవుని కృప ఎంతో గొప్పది. ఈనాడు అనేకులు మానవుని యొక్క ఆలోచనతో రాయబడినటువంటి గ్రంథాలకు మరింత ప్రాధాన్యత కలిగిస్తున్నారు. అయితే దేవాది దేవుడు తన అనాది కాలము నుండి మానవాళి కొరకు ఈ రక్షణ గూర్చిన మాటలు, దైవికమైన మాటలను గ్రంథస్థం చేసించాడు. ఈ గ్రంథం రాయడానికి, ఈ గ్రంథాన్ని భద్రపరచడానికి ఎంతోమంది తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఈ గ్రంథం నేడు మనకు సులువుగా 100 రూపాయలకు దొరుకుతూ ఉంది. ముందు పూర్వము ఆనాడు మనము అక్కడక్కడ చరిత్ర గ్రంథాల్లో చదివినప్పుడు
గ్రంథము దొరకాలంటే వారు గ్రంథము ఒక లూకా సువార్త దొరికిందంటే వారు ఎంతగానో హృదయంలో భద్రపరుచుకొని కనబడకుండా దాన్ని చదివి గ్రహించి అంతగా భయపడి దేవునికి విధేయత చూపేవారు. ఈరోజు అటువంటి స్వభావము కానీ అటువంటి లక్షణాలు కానీ మనలో ఏమైనా ఉన్నాయంటే ఎంత మాత్రం కూడా అవి కనబడలేదు, వినబడలేదు అని మనము తేటగా చెప్పవచ్చు. అవును ప్రియులారా, ఈ గ్రంథము ఇది జీవా గ్రంథము అని రాయబడినది. ఈ దేవుని ఆ ప్రేరణతో 40 మంది భక్తుల చేత రాయబడినటువంటి గ్రంథం ఇది. ఎవరు ఆశాఊషగా తన ఊహను బట్టి, తన ఆలోచనను బట్టి, తన ఇచ్చలను బట్టి, ఇందులో తన చేయిని బట్టి రాయలేదు. కానీ పరిశుద్ధాత్ముడు శక్తితో ప్రేరేపించుట వలన ఈ గ్రంథం పుట్టిందని, ఇది రాయబడిందని, రచించబడిందని మనము గ్రహించాలి. ఈ గ్రంథాన్ని మనం ప్రేమించాలి. ఇందులో ఉన్న మాటలను మనము వినాలి, గైకొనాలి, అనుసరించాలి, ఆచరించాలి. అప్పుడే దైవికమైనటువంటి గుణలక్షణాలతో మనము నింపబడి ఆ నిత్య జీవానికి మనము వారసులవుతాం. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమడిగాడు? నిత్య జీవానికి వారసునగుటకు నేనేమి చేయవలను? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? తన పొరుగువాడెవడో తెలియని స్థితిలో ఉన్నాడు ఆనాటి యాజకులు. పొరుగువాడెవడో తెలియని స్థితిలో. ఈరోజు మన పొరుగువారెవడు? మన పొరుగువారెవరంటే ఇదిగో నమ్మని వారందరూ మన పొరుగువారే. వీరందరూ మన పొరుగువారే. నమ్మిన వారం అందరము సహోదరులమైతే నమ్మని ప్రతి జనము, ప్రతి జాతి, వీరందరూ కూడా మనకు పొరుగువారే. వీరందరి మీద మనకు ప్రేమ ఉన్నదా? వీరందరి మీద మనకు జాలి ఉన్నదా? వీరందరి మీద మనకు కనికరం ఉన్నదా? వీరందరినీ గూర్చి యేసు క్రీస్తును గూర్చినటువంటి మాటలను మనము బోధిస్తూ ఉన్నామా? బోధించే వారికి సహాయకరంగా వారికి అందుబాటులో ఉన్నామా? ఒక చిన్న మందగా, ఒక చిన్న గుంపుగా మనం కదిలి యేసును గూర్చినటువంటి సత్య సువార్తను ప్రకటించడానికి ధైర్యంగా ముందుకొస్తున్నామా? త్యాగముతో ముందుకొస్తున్నామా? ప్రేమతో ముందుకొస్తున్నామా అని మనము ఈరోజు గమనించాలి. పొరుగువాడిని గూర్చినటువంటి అవగాహన లేని నీవు నేను ఏ విధంగా పరలోక రాజ్యములో మనము స్థానము సంపాదించుకుంటాం? చెప్పండి. సంపాదించుకోలేం. ఏమాత్రము అది దుర్లభం. పొరుగువాని మీద మనకు జాలి కలగాల, దయ కలగాల. ఎందరికో లేని ఈ భాగ్యము పులివెందుల పట్టణంలో వేల జనాలు ఉన్నారు. ఆ వేల జనాలకు లేని చిన్న మందైనటువంటి మనకు దేవుని సన్నిధిలో నివసించే భాగ్యము దొరికింది. గత వారంలో మనం చూసాం, రాజకుమార్ ద్వారా కీర్తనలు 84వ కీర్తనలో ఆ కోరహు కుమారులు వారు చేసినటువంటి దేవుని సన్నిధిలో వారు కోరుకున్నటువంటి ఆ మేలు క్షేమము, ఆయన మందిరము ఎదుట గడప కమ్ముల యొద్ద ఉంటే చాలనుకున్నారు. విచారా, మనం ఇంత చక్కగా కట్టుకొని ఇంత ఫ్యాన్ల కింద కూర్చొని వాక్యం వినడానికి మనము కష్టపడుతూ ఉంటాం. పూర్వదినాలలో ఫ్యాన్లు లేవు, ఇలాంటి బంగ్లాలు లేవు, ఇలాంటి మిద్దె మేడలు లేవు. రేకుల చెట్లు, పాకలు, తాటాకు పాకల్లో కష్టపడి మోకరించి ప్రార్థన చేసి వారు వేసిన పునాది మీద మనము మేడలు కట్టుకుంటున్నాం. కానీ మనము కూడా ఈరోజు దేవుని కొరకు కష్టపడాలని, దేవుని కొరకు మన సొమ్ము, మన ధనమును ఖర్చు చేసి మన పొరుగువారైనటువంటి లోక ప్రజలందరి కొరకును కష్టపడి ప్రయాసపడి దేవునికి ఒక రాజ్యముగాను మనము కూడా ఆ దేవుని యొక్క భాగములో పాలు పొందితే మనకు కూడా ఎంతో మేలని దైవవాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనము గమనించుదాం. చూడండి, పరలోకములో ఆరాధన ఎట్లుందో. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం నుండి 11 వరకు చదువుతున్నా, గమనించండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యమును యాజకులుగాను చేసితివి.
మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుచుండిరి. ఇక్కడ ఒక రాజ్యాన్ని ఎవరు చేశారట? యేసుక్రీస్తును గుర్చిన ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తున్నారు? అక్కడ పరలోకములో పెద్దలు చేస్తున్నారు, కోట్లాది సైన్య సమూహాలు చేస్తున్నారు. మహిమ పొందుటకు నీవే అర్హుడవు. ఇంకా ప్రకటన 1:6 కూడా అవే మాటలే యోహాను చెప్పాడు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక ఆమేన్ అని చెప్పేసి ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అనే మాటలు మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు మనలను దేవునికి ఒక రాజ్యముగా చేశాడు, యాజకులుగా చేశాడు. యాజకత్వంలో ఉన్నటువంటి మనం కూడా చేయవలసిన పని ఏమిటంటే పేతురు తెలియజెప్తాడు. 1వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనంలో పేతురు కూడా అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరము తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుచు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులను సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు ప్రజలలో లేని ఎన్నిక లేని మనము ఇప్పుడు ఏమయ్యామంట? దేవుని ప్రజలమయ్యాం. దేవుడు అంటే ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, గొప్ప దేవుడు. ఆయన రాజులకు రాజు. ఆయనకు ఏమయ్యాం? మనం యాజకులమయ్యాం. యాజకులమైతే మనం ఏం చేయాలా? ఆనాడు యాజకుడు పడి ఉన్నటువంటి వాడిని చూసి ప్రక్కగా పోయాడు. ఈనాడు మనము కూడా మన బంధువుల్లో ఎవరైనా కానీ పాపముతో నింపబడి చెడు అలవాట్లకు బానిసలై ఉంటే వారిని చూడాలా, వారిని పరామర్శించాలా, సత్యాన్ని వివరించి వారికి తెలియజెప్పి ప్రభు మాటల ద్వారా దేవుని వైపుకు మరలించే బాధ్యత మనకు మీద ఉందని ఈ వాక్యం తెలియజేస్తుంది. నీవు యాజకుడు అయితే అనేకుల నిమిత్తము యాజకులు ఏం చేసేవారు? బలులు అర్పించేవారు. ఈరోజు నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే ప్రభువును వారికి చూపించడం. ప్రభువు మానవాళి కొరకు చేసినటువంటి ఆ ప్రేమను, ఆ త్యాగమును, ఆ శిలువ మరణమును, ఆయన కార్చిన రక్తమును, ఆయన ఎవరి కోసము ఈ లోకానికి వచ్చాడు అని ఆయనను గురించి తేటగా వివరంగా మనము తెలియజెప్పడం, ఇది మనము యాజకులుగా మన బాధ్యత. ఇంకా అంత మాత్రమే కాకుండా రాజులైన యాజక సమూహం, ఎంత గొప్ప పేరు చూడండి. మనం రాజులైన యాజక సమూహం. ఈ భాగ్యము నిజంగా ఈ మాట చదువుతుంటే మనిషికి ఇంత యోగ్యులమా మనము? ఇంత యోగ్యత ఎప్పుడు వచ్చింది మనకంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడి సంఘములో చేర్చబడి ఆయనను ఆరాధించుట వలన, ఆయనను పూజించుట వలన, ఆయన వాక్యం విని గ్రహించి ఆయన్ను గూర్చిన సంగతులను సంపూర్ణంగా ఎరుగుట వలన మనకు ఈ మాటలో ఉన్న పరమార్థం అనేది అర్థమవుతుంది. కానీ ఈ మాటలు సామాన్యంగా అందరికీ అర్థం కావు. ఎందుకంటే మనం వారకూడికలకు రాము, శనివారం విజ్ఞాపనకు రాము, ఆదివారం ఒక్కరోజు వచ్చి దేవుని సన్నిధిలో ప్రభువా అని చెప్పి బలాలు పాలు పొంది కానుకలు ఇచ్చి అదిగో వెళ్ళిపోతే తిరిగి ఆదివారం వరకు మనం ఏం చేయము? ఇక్కడ కనబడము, మనం కనిపించము. ఇటువంటి భక్తి మన దగ్గర ఉన్నది. దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది? అపోస్తుల కార్యాలు 2:41-42లో వారు ఆయన వాక్యం విన్న వారందరూ ఏం చేశారంట? అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలోను వారు ఎలా ఉన్నారట? ఎడతెగక ఉండిరి అనే మాటలు మనం చూస్తాం. ఎడతెగక ఉండిరి. ఈరోజు మనం ఎడతెగక ఉన్నామా? పనికి పోతే సాయంత్రం 5 గంటలకు ఇంటికి వస్తాం. 5 గంటల నుండి జస్ట్ ఒక 20 నిమిషాల్లో తయారై దేవుని మందిరానికి రావచ్చు. ఆయన మందిరంలో వచ్చి మనము కష్టాలు చెప్పుకుంటే
మనకు మనస్సుకు ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఆ విషయాన్ని ఎవరైనా గమనించారా? పగలంతా కష్టపడ్డాను, సాయంత్రం పోవడానికి ఒళ్ళు అలసిపోయిందని మనము ఆ గంటన్నర సమయాన్ని మనము మన శరీరాన్ని ఏం చేస్తున్నాము? తృప్తిపరుస్తున్నాం, శరీరానికి అలసట తీరుస్తున్నాం. ఈ శరీరానికి ఎంత సుఖం ఇచ్చినా, ఈ శరీరానికి ఎంత నిమ్మలం ఇచ్చినా ఇది మన మీద దేవునికి విరోధంగా పోరాడేది, దేవునికి విరోధంగా పోరాడేది. అందుకే పౌలు చోట అంటాడు, నా శరీరమును ఏం చేస్తున్నాడట? నలగొట్టుకుంటున్నాడు. నలగొట్టుకోవడం అంటే రాయి తీసుకొని కట్టె తీసుకొని నలగొట్టుకోవడం కాదు. అది తిని కొవ్వు బట్టి బలిచి శరీర కార్యాలకు వెళ్లకుండా దానికి తగుమాత్రం ఆహారం పెట్టాలా, తగుమాత్రం పని చేయించాలా, తగుమాత్రం శ్రమించేట్లుగా దాన్ని నలగొట్టుకోవాలి. దానికి స్వేచ్ఛ ఇవ్వకూడదు, దానికి ఎక్కువ స్వాతంత్రం ఇవ్వకూడదు. నువ్వు ఎంతవరకు అంతవరకు అని దాన్ని ఒక గంట సేపు దేవుని సన్నిధిలో మోకరించి దాన్ని వంచాల. వంచినప్పుడే శరీర కార్యాలు అనేటివి బయటికి రాకుండా ఉంటాయి. అప్పుడే ఆత్మీయ కార్యాలు అంటే దైవికమైన కార్యాలు మన హృదయంలో నుండి పని చేయడానికి ముందుకు వస్తాయి. ఇలాగున మనం ఏమేమి ఉన్నామట? యాజకులము. యాజకులం అయితే మనం చేస్తున్నటువంటి యాజక ధర్మాన్ని మనం మర్చిపోతున్నాం. యాజక ధర్మాన్ని మనం విడిచిపెడుతున్నాం. పొరుగువాడిని ప్రేమించడం మర్చిపోతున్నాం. పొరుగువాడు ఎట్లన్నా పోనీలే, మనకేం అవసరం ఉందిలే, మనం బాగున్నాము కదా, మనము సంతోషంగా ఉన్నాము కదా, మనకి ఏమీ తక్కువ లేదు కదా అని నీవు అనుకొని పొరపాటు పడితే రేపు పొద్దున తీర్పులో నిన్ను అడుగుతాడు. నీ ఇంట్లో ఎట్లున్నావు, నీ ఇంటి పొరుగున ఎట్లున్నావు, నీ సమాజంలో ఎట్లున్నావు అని నిన్ను అడిగినప్పుడు ఆ రోజు నీ దగ్గర జవాబు అనేది ఉండదు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఎప్పుడైతే ప్రభువు చేత ప్రశంసలు పొందాలనుకుంటే ఆయన ఇచ్చినటువంటి తలాంతులను మనం ఏం చేయాలా? వాడుకోవాలా, వాటిని ఖర్చు చేయాలా, దాంతో వ్యాపారం చేయాలా. ఏది వ్యాపారం? తలాంత్ అంటే దేవుడు మనల్ని రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభువు అని 4 మాటలు చెప్తాం చూడు, అది గొప్ప తలాంతు. ఆ తలాంతుతో నీవు కనీసము నీ బ్రతుకు దినములన్నీ కూడా ఒక్క ఆత్మను తెచ్చి సంఘములో చేర్చి స్థిరంగా నిలబెడితే ఆ రోజు నిన్నేమంటాడు ప్రభువు? బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అంటాడు. ఆ పేరు ఎవరికైనా అనిపించుకోవాలని, ఆ విధంగా ప్రశంసలు పొందుకోవాలని ఎవరికైనా మనసులో ఆశ అనేది ఉంటుంది. నిజంగా మనం అనుకుంటాం, కానీ ప్రభువు చెప్పినటువంటి మాటలు అది పొల్లైనను సున్నాయినను ఎక్కడ తప్పిపోదది. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది, 100%. ఆయన చెప్పిన మాట పొల్లుపోదని మనము ఈ ఉదయకాలంలో గ్రహిస్తున్నాం. ఇంకా మనము అక్కడ గమనించినప్పుడు పేతురు రాసిన పత్రికలోనే 2:24 వచనంలో పేతురు తన అనుభవపూర్వకాన్ని వెల్లడి చేస్తున్నాడు. ఏమనంటే, మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత పొందితిరి అంటున్నాడు. ఆయన పొందిన గాయాలలో మానవుని మనకేం దొరికిందంట? స్వస్థత దొరికింది. గాయాలు ఆయనకు, స్వస్థత మనకు. చూడండి, ఆయన ఏమైనంట? ఆయన పొందిన గాయాలలో మీరు స్వస్థత దొరికింది మనకు. ఎప్పుడు దొరికింది? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతామని యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. గొర్రెల వలె త్రోవ తప్పిన కాపరి లేనప్పుడు, ఆ రోజు ఉన్నారు కానీ యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, రాజులు ఉన్నారు, అనేక మంది ఉన్నప్పటికి కూడా ప్రజలందరూ ఇశ్రాయేలు జనాంగం అంతా ఎలా ఉన్నారట? కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. కాపరి లేని గొర్రెలు. కాపరులు పట్టించుకోలే, గొర్రెలను వదిలేసినారు. చెట్టుకొకటి, పుట్టకొకటి, ఆ దుష్టమృగాలకు ఒకటి, ఆ సింహాలకు, నక్కలకు, కుక్కలకు, ఈ విధంగా గొర్రెలు ఏమవుతున్నాయి? బలవుతున్నాయి. పౌలు కూడా అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోనికి వస్తారు, జాగ్రత్త అన్నాడు. అవును ప్రియులారా, మనము ఎక్కడనో వాక్యం వింటాము, ఏదో ఆ ప్రాంతానికో అక్కడనో ఇక్కడనో పోయేస్తాం, అక్కడ 4 మాటలు నేర్చుకుంటాం. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేయడం మనకు రాదు.
ఉదయకాలం ఆరాధన సందేశాన్ని విన్నాము, కానీ ఆరాధన ఎలా చేస్తున్నాం? సందేశం అంతా పక్కకు పోయింది. ఏదో 4 మాటలు నేర్చుకుంటాము, ఆ 4 మాటలే మాత్రమే దినాము వాటిని వల్లిస్తాం. ప్రభువును ఆరాధించడానికి కొత్త మాటలు లేవా? కొత్త ఆలోచనలు నీలో లేవా? కొత్త ఫలితము నీలో నుండి రాలేదా? ఆలోచన చేయండి. ఆరాధన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, విజ్ఞాపన ఎలా చేయాలి, ఈ సంగతులన్నీ కూడా మనం క్లుప్తంగా నేర్చుకోవాలా. ఎప్పుడు మనం నేర్చుకుంటాము? వాక్యం మీద ధ్యానము, ధ్యాస, మనసు నిలిపినప్పుడు మాత్రమే నేర్చుకుంటాము. కానీ ఏదో మన నోటికొచ్చినదల్లా పలకడము, నోటికొచ్చినదల్లా మాట్లాడము చేయడం, ఇది దేవుని యొక్క క్రమము కాదు. నేర్చుకోవాలి, ఆరాధన చేయడం నేర్చుకోవాలి. ఆరాధన వర్తమానం ఎందుకు దేవుని దాసుడు ఇక్కడ నిలిచి పలికించేది. నీ ఆరాధనలో ఆ పలుకులు రావాలి, ఆ క్రీస్తు యొక్క స్వరూపము రావాలి, క్రీస్తు మాటలు రావాలి, ఆయన దైవికమైన లక్షణాలను ఎత్తాలి, ఆయన సిలువను గురించి మాట్లాడాలి, ఆయన పడిన కష్టాలను గురించి మనం వర్ణించాలి. ఇదంతా పోయి ఎక్కడో మనము లోకంలో విన్న మాటలను ఆయా సంఘాలలో ఆయా ప్రాంతాలలో వెళ్ళి అక్కడ నేర్చుకున్నటువన్నీ వచ్చి ఇక్కడ మనము వల్లించడము, ఇది ఆరాధన అనిపించదు. ఒక సంఘములో స్థానికంగా అంటు కట్టబడినప్పుడు మాత్రమే నీవు క్రమంగా నేర్చుకుంటావు, క్రమంగా వింటావు, క్రమంగా ఆరాధన చేస్తావు, క్రమంగా విజ్ఞాపన చేస్తావు, క్రమంగా దేవుణ్ణి మహింపరుస్తావు. ఇటువంటి ఆరాధనలన్నీ కనీసం మనం అందరము కూడా ఆ కానుకల్లో పాట పాడుతుంటే సహోదరుడు నిలిచి ఆ పాటకు ఏకీభవించి మనం నోరు తెరవలేకున్నాం. నిజమా కాదా చెప్పండి? నోరు తెరిచి మనం ఆ పాటకు ఏకీభవించలేకున్నాం. కీర్తనాకారుడు ఏమంటాడు? దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలంటాడు? సంతోషంగా వెళ్ళాలంటాడు. కానీ మనం ఇక్కడ వచ్చిన ఉంటే సంతోషంగా ఉంటున్నామా? అనేకమైన దుఃఖాన్ని కలిగి ఉంటున్నాం. ఎందుకు మనకు అంత దుఃఖము, అంత బాధ? దేవుని సన్నిధికి వచ్చేళ్ళకి ఎలా ఉండాలా? చదువుకుందాం చూడండి, చదివితే ఆ మాట అర్థమవుతుంది. కీర్తనలు 100వ కీర్తన 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించినని, మనము ఆయన వారమని, మనము ఆయన ప్రజలమని, ఆయన మేపు గొర్రెలమని కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. సంతోషంతో రావాలా దేవుని సన్నిధి, బాధతోనూ దుఃఖంతోనూ కాదు. ఆదివారం రావాల్సింది ప్రభువుకు మనం ఇవ్వాలి, కానీ ప్రభు దగ్గర ఏది మనము ఆశించకూడదు. ఆదివారము ప్రభువు సింహాసన ఆసీనుడై ఉన్నాడు. ఆయన చేసిన మేలును, ఉపకారములన్నింటినీ మనము తలపోసుకోవాలి. ఆయన ఏం మాట్లాడతాడో, దేవా ఈరోజు మాతో ఏం మాట్లాడనే ఉన్నావని మనము కృతజ్ఞతాస్తుతులతో నింపబడి ఆయన సన్నిధికి వచ్చినప్పుడే ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. వినుడకు మాందులైన ఎడల విషదపరచుట కష్టమని పౌలు ఒక చోట చెప్పాడు. వినడానికి సంఘము ఎప్పుడైతే ఆసక్తి చూపుతుందో దేవుడు తప్పక తన దాసుల ద్వారా మంచి సందేశాన్ని, మంచి వర్తమానం, అందరికీ సరిపడే వర్తమానం, అందరికీ ఆదరించే వర్తమానం, అందరినీ పురికొల్పే వర్తమానం, అందరికీ సమాధానకరమైనటువంటి సందేశాన్ని దేవుడు ఇవ్వడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. మనలోనే లోపాలు, మనలోనే అవిధేయతలు, మనలోనే అక్రమం, మనలోనే అన్యాయం ఉన్నది కనుక మనతో ఏం మాట్లాడతాడు? యెషయా గ్రంథంలో అంటాడు, మీ పాపములు నా ముఖాన్ని మరుగు చేసెను. ఆయన మరుగై ఉంటాడు, మనతో మాట్లాడలేడు. మనలో ఆయన వాక్యం ఉంటే, ఆయన బోధ ఉంటే, ఆయన చెప్పిన మాట విని ఆయనకు ఇష్టకరమైనటువంటి ప్రజలుగా మనం ఉంటే ఆయన మాట్లాడతాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, దావీదుతో దేవుడు మాట్లాడాడు, అనేక మంది భక్తులతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు మనతో కూడా తన దాసుల ద్వారా మాట్లాడతాడు. పూర్వకాలము నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈనాడు అంతమంది క్రీస్తు కూడా మాట్లాడి వెళ్ళాడు. ఈరోజు వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యమే దైవదాసుల ద్వారా మనతో మాట్లాడి మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది. కనుక మనము కూడా ఆ సమరయుడైనటువంటి యేసుక్రీస్తు వలె ఆయన పడి ఉన్న చోటికి వచ్చి ద్రాక్షారసమును అనగా
తన రక్తమును ఒక మాట మనం చదువుకుందాము. యోహాను సువార్త 21వ అధ్యాయము ముగించుకుందాం, సమయం అయిపోయింది. పేతురుతో అంటున్నాడు యేసు 21:16, నా గొర్రెల పిల్లలను మేపుము అన్నాడు. 16వ వచనం చివరిలో నా గొర్రెలను కాయము అన్నాడు. 18వ వచనం నా గొర్రెలను మేపుము అని ఎవరితో అన్నాడు? పేతురుతో అన్నాడు. ఈ పేతురు తన మందను, తన గొర్రెలను కాయడానికి ఆయనకు అప్పగిస్తూ ఉన్నాడు. అలాగుననే ఈరోజు కూడా సంఘములో దేవుని ప్రజలైనటువంటి మనందరినీ కూడా కాయడానికి, మేపడానికి, పై విచారణ చేయడానికి కాపరులు అనగా పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు అందరినీ చూస్తూ ఉంటారు, అందరినీ పరామర్శిస్తూ ఉంటారు. ఏ గొర్రె ఎక్కడ తప్పిపోతుంది, ఏ గొర్రె ఏ విధంగా ఉంది, ఏ గొర్రె బలహీనంగా ఉంది, ఏ గొర్రె జబ్బు పడిందని కాపరులు గొర్రెల మీద దృష్టి ఉంచుతారు. అలాగుననే సంఘంలో కూడా ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రతి దినము విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రార్థన చేయండి అంటారు, కానీ ముందుగా నీవు ప్రార్థనకు సిద్ధపడాలి, నీవు చేసుకోవాలి. నీ తర్వాత సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీకే విశ్వాసం లేకపోతే ఇక సంఘం ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం ఉంది? కనుక ప్రియులారా, ఆ సమరయుడు మంచి సమరయుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు మనం పడి ఉన్నటువంటి స్థలానికి వచ్చి మన కోసం వచ్చి ఆ కల్వరి శిలువలో రక్తమును కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరుగా 3వ దినమున మృత్యుంజుడై పరమునకు వెళ్ళాడు. పరమునకు వెళ్ళి ఆయన పరిశుద్ధాత్మను భూలోకానికి పంపించాడు. అంటే ఆ వ్యక్తికి, ఆ సంఘానికి ఏమిచ్చాడు? 2 దేనారాలు ఇచ్చాడు. ఆ వ్యక్తికి ఏమిచ్చాడు? పడి ఉన్న వ్యక్తికి ద్రాక్షరసముతో తన గాయాలు కట్టాడు. అంటే పాపములను క్షమించాడు. ఆయన రక్తధారల చేత మన పాపాలు క్షమించబడింది. నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది కనుక ఆ నూనె అనేది పరిశుద్ధాత్ముడు. ప్రభువు పరలోకమునకు వెళ్ళిన తర్వాత 50 దినాలకు పెంతెకోస్తు దినాన ఆయన భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన మధ్యలో ఉండి కార్యాలు జరిగిస్తూ, కార్యాలు నిర్వర్తిస్తూ, దేవుని వాక్యమును ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా ప్రకటించాలి, ఏ విధంగా దేవుని ప్రజలు నడుచుకోవాలనే సంగతులను సంఘాన్ని పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. అదిగో ప్రభు తిరిగి మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చి వేళకు ఈ సంఘం ఎలా ఉండాలంట? కన్యక వలె సిద్ధపాటు చేసే బాధ్యత ఎవరి మీద? పరిశుద్ధాత్మని మీద ఉంచాడు. ఆ పరిశుద్ధాత్ముడే కాపరులను, పెద్దలను బలపరిచి వాక్య సత్యాలను బోధిస్తూ, నడిపిస్తూ, ఈ విధంగా అందరి కోసము ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఇలాగూ సంఘము దైవికమైన ఆలోచనలతో ముందుకు సాగిపోతూ ఉంది. ఈ సత్యాన్ని గ్రహించి మనము కూడా దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యతను, మనం ఎవరు అంట? రాజులైన యాజకులం. మన పొరుగు వారిని మనం గుర్తించి దేవుని నామాన్ని వారికి తెలియజెప్పి దేవుని యొక్క ప్రేమను వారికి ప్రకటిస్తూ దేవుని యొక్క రాజ్యానికి, ఆ నిత్యజీవానికి అందరూ వారసులు, భాగ్యదారులు కావాలని దైవ చిత్తము మనం కూడా నెరవేర్చి బలా నమ్మకమైన మంచి దాసుడు అనే పేరు అందరూ ఆ పేరును వినిపించుకుంటే ఎంతో మంచిది. కనుక దేవుడు మాటలు దీవించునుగాక.